స్టూడెంట్ వీసా రూట్‌లో ఫ్యామిలీతో పాటు యూకేకి రావాలనుకుంటే, ఒక ఆప్షను మాస్టర్స్ బై రీసెర్చ్ కోర్సులు చేయటం. సో, ఈ కోర్సులు ఆహ్, చాలా యూనివర్సిటీల్లో అందుబాటులో ఉన్నాయి. సో, అయితే ఈ కోర్సుల డ్యూరేషన్ వచ్చేసి మీకు 1 ఇయరే ఉంటుంది. సో, మామూలు రెగ్యులర్ మాస్టర్స్ అయితే చాలా యూనివర్సిటీల్లో 2 ఇయర్స్ కోర్సులు చేసే అవకాశం ఉంటుంది. సో, రీసెర్చ్ కోర్సులు మోస్ట్‌లీ 99% యూనివర్సిటీల్లో 1 ఇయరే ఉంటుంది. సో, తర్వాత మీకు పీఎస్‌డబ్ల్యూ అనేది రెగ్యులర్ మాస్టర్స్ లాగానే 1 ½ ఇయర్ ఈ 2027 నుంచి 1 ½ ఇయర్ పీఎస్‌డబ్ల్యూ చేశారు కాబట్టి 1 ½ ఇయర్ పీఎస్‌డబ్ల్యూ ఉంటుంది. సో, ఈ మాస్టర్స్ బై రీసెర్చ్ కోర్సుల ద్వారా మీరు ఫ్యామిలీతో పాటు యూకే రావడానికి డిపెండెంట్స్ వీసా ద్వారా రావడానికి అవకాశం ఉంటుంది. సో, అయితే ఇది మన రెగ్యులర్ మాస్టర్స్ కోర్సుల కంటే కొంచెం లెంతీ ప్రాసెస్. సో, దానికి కొంచెం ముందుగానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అట్‌లీస్ట్ ఒక 4, 5 మంత్స్ అన్న ముందే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఒక రీసెర్చ్ ప్రపోజల్ ఒకటి మంచిగా తయారు చేసుకోవాలి. అలాగే కొన్ని యూనివర్సిటీసు ముందే సూపర్వైజర్‌ని కూడా చూజ్ చేసుకునే కండిషన్‌ని పెడుతున్నాయి. సో, దానికి తగ్గట్టుగా మీరు ప్రపోజల్ తయారు చేసుకొని మంచి వీసీ కూడా ఒకటి ప్రిపేర్ చేసుకొని మీ టాపిక్‌కి రిలేటెడ్‌గా సూపర్వైజర్స్‌ని ముందే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో, చాలా యూనివర్సిటీలు ఏందంటే మీ అప్లికేషన్ ప్రాసెస్‌లోనే ఆ సూపర్వైజర్ నేమ్స్ మెన్షన్ చేయమంటాయి. సో, మీకు ఎవరైనా యాక్సెప్ట్ చేసి ప్రాపర్‌గా ఉంటే ఆ సూపర్వైజర్ పేరు మెన్షన్ చేయొచ్చు. లేకుంటే కొన్ని రిలేటెడ్ సూపర్వైజర్స్ నేమ్స్ కూడా మెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. సో, ఈ రూట్‌కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్, ఇన్ఫర్మేషన్ కావాలన్నా గానీ మీరు కింద కామెంట్స్‌లో చెప్పొచ్చు. సో, వి విల్ రెస్పాండ్ అకార్డింగ్‌లీ. థాంక్ యూ.